హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి పట్టు చీరలో పుట్టబొమ్మవే అనేసి లవ్ ఫెయిల్యూర్ ఫోక్ సాంగ్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన రాకేష్ చంద గారు అండ్ మీనాక్షి గారు యాక్ట్ చేయడం జరిగిందండి. అయితే ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక ఒక బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్నట్టుగా ఇందులో ప్రతి సీను మన హార్ట్ టచ్ఫుల్ గా ఉంటుందనేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అదే విధంగా ఇందులో రాకేష్ చంద గారి యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉందనేసి చెప్పొచ్చు. తను చేసే వీడియోస్ లో సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయనేసి ఇప్పటికీ మన వాళ్ళందరూ చెప్పుకుంటూనే ఉంటారు. సో మన రాకేష్ చంద గారు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో ఎంత బాగా చేయగలడు అనేసి మనందరికి తెలిసిందే. సో ఈ సాంగ్ కూడా అంతే విధంగా అదే ఏమాత్రం మన అంచనాలు ఏమాత్రం తగ్గకుండా చేశాడు అనేసి చెప్పొచ్చు. అలాగే మీనాక్షి గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంతకీ ఈ సాంగ్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే గనక అయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ లో ఉండడం జరుగుతుంది. అయినా కూడా అమ్మాయి వేరే అబ్బాయితోని మ్యారేజ్ కి రెడీ అవ్వడం జరుగుతుంది అన్నట్టుగా, కానీ తన కళ్ళల్లో గాని తన మొహంలో గాని ఎటువంటి ఆనందం ఉండదు అన్నట్టుగా ఇది ఒక సస్పెన్స్ అనేసి చెప్పొచ్చు. ఎందుకు తను అలాగే ఉంటుంది అనేసి. అలాగే అబ్బాయి కూడా అమ్మాయికి బ్రేకప్ చెప్పినట్టుగా ఇక్కడ చూపించారు, కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వలన తను అమ్మాయికి దూరంగా ఉండడం జరుగుతుంది అనేది మనకు వీడియో రూపకంగా కనపడుతూ ఉంటుంది అన్నట్టుగా. అదే విధంగా అబ్బాయి అమ్మాయిని ఎంత లవ్ చేసినా అమ్మాయి మాత్రము తన ఫేస్ లో ఎందుకనేసి ఆ తను ఒక అబ్బాయిని మోసం చేశాననే భావన లేదనేసి మన అందరికి ఒక సస్పెన్స్ గానే ఉండిపోతుంది అన్నట్టుగా. చివరికి ఈ వీడియోలో కూడా అబ్బాయి చనిపోతాడా లేకపోతే అమ్మాయి చనిపోతుందా, లేకుంటే వీళ్ళిద్దరు కలిసిపోతారా, అది కాకుంటే పార్ట్ 2 ఉందా అనేసి ఇంకా సస్పెన్స్ గానే ఉందా అన్నట్టుగా. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఇంకా సస్పెన్స్ అనేది 100% ఉంటుంది అనేసి నేను మీ ముంగడికి ఈ సాంగ్ చాలా బాగుంది అనేసి తీసుకురావడం జరిగిందండి. ఈ సాంగ్ మీరు అందరు చూడండి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ సాంగ్ నచ్చుతుంది అనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. అలాగే మన రాకేష్ చంద గారి అండ్ మీనాక్షి గారి కాంబినేషన్ లో ఆల్రెడీ ఓ యువరాణి అనేసి పార్ట్ 1 పార్ట్ 2 సాంగ్స్ రావడం జరిగింది. అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయనేసి మన అందరికి తెలిసిందే. ఈ సాంగ్ అంత తగ్గకుండా ఉందనేసి నేను మీ ముందు తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ డైరెక్షన్ ప్రొడ్యూసర్ గా చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన రాకేష్ చంద గారే చేయడం జరిగిందండి. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక ఇంద్రజిత్ గారు మ్యూజిక్ ఇవ్వడంగా మన సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే కనుక మన హనుమంత్ యాదవ్ గారు ఈ సాంగ్ కు సింగర్ గా వ్యవహరించడం జరిగిందండి. డోప్ ఎడిటింగ్ డిఐ చేసిన వారు ఎవరనేసి అంటే కనుక హరి దేవరకొండ గారు ఈ సాంగ్ కు డోప్ ఎడిటింగ్ డిఐ చేయడం జరిగిందండి. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ రీచ్ అవుతుంది అనేసి నేను మీ ముందు తీసుకురావడం జరిగిందండి. మీరు తప్పకుండా చూడండి. ఈ సాంగ్ మీకు అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.